జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నామని చెప్పని సంబరపడ్డారు గాని 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికి వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదన అమరావతి అనేది ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒక భయంకరమైన గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతులేని అవినీతితో, అనాలోచితంతో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని పేరుతో ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాన్ని, ప్రణాళికని చంద్రబాబు నాయుడు రచిస్తున్నాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఆయన ఎవరో R&B మినిస్టర్ గారు చెప్పాడు, నల్లమలలో పెట్టుకుంటాం. నల్లమలలో ఏదైతే పులులు సంచరించే చోట చిన్న చిన్న కమతాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ జాతులు అంటే అక్కడ నివాసం ఉన్నటువంటి మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి దగ్గర నుంచి, లేదా అరకు, పాడేరు, ఒరిస్సా బోర్డర్ లో ఉన్నటువంటి అతి సామాన్య రైతాంగానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ ఆలోచన అంటే రాష్ట్రానికి రాజధాని అనేది ఒక సిరి సంపదల తూగేటువంటి రాజధానిగా ఉండాలి తప్పితే ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని దివాళా తీయించేటువంటి రాజధానిగా ఉండటం కరెక్టా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అప్పుల ఊబిలో పాతరేసేదే అయి ఉండాలా? లేదా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకి సిరి సంపదలను ఇచ్చేటువంటి ఒక పంటలాగా, ఒక చేనులాగా, ఒక ధాన్యాగారంగా, ఒక ఖజానాగా మారాలా అనేది, అంటే ఏదైతే బాగుంటుంది అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి.